అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇవాళ వినాయక చవితి సంబరాలు అయితే జరుగుతున్నాయి మా ఇంటి దగ్గర. ఈసారి చాలా గ్రాండ్గా అయితే చేశారు. ఫస్ట్ రోజు అయితే బొమ్మని నిలబెట్టడం చేయటం అవన్నీ జరిగాయి. రెండో రోజు వచ్చేసి పెద్దవాళ్లకు కుర్చీల ఆట అలాగైతే పెట్టారు. మూడో రోజు వచ్చేసి చిన్నపిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నాలుగో రోజు అయితే భోజనాలు పెట్టారు. నాలుగో రోజు భోజనాల రోజు తీసిన వీడియో. మా ఇంటి ముందే భోజనాలు పెడుతుంటారు. బొమ్మ కూడా మా బజార్లోనే పెట్టారు. చాలా బాగా చేశారు ఈసారి. నాలుగో రోజు అయితే భోజనాలు మొదలు పెట్టారు. భోజనాలు పొద్దున్నే 6ంటికి స్టార్ట్ చేసి మధ్యాహ్నం అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మధ్యాహ్నం 12 నుంచి జనాలకైతే పెట్టేస్తున్నారు భోజనాలు. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. భోజనాల్లో స్పెషల్ వచ్చేసి పులిహార, ఉల్లగడ్డ ఫ్రై. ఇంకా భోజనాలు అంటే దేవుళ్ళ దగ్గర పులిహార ఖచ్చితంగా ఉంటుంది. ఆలు ఫ్రై, అలాగే పప్పు, సాంబారు, వైట్ రైస్, పాయసం, శనగ బెల్ల పాయసం. చాలా టేస్టీగా అవుతుంది పాయసం. జీడిపప్పు ఫుల్గా వేసి బాగా చేశారు. ఇక్కడ వచ్చేసి చూడండి, దేవుళ్ళ దగ్గర తినాలంటే ఎవరికైనా చాలా ఇష్టం కదా. మీరు ఈ సంవత్సరం వినాయకుడి దగ్గర తిన్నారా? కామెంట్ చేయండి. ఎక్కడైతే మొత్తం తినేశారు. ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. నాలుగో రోజు. ఐదో రోజు వచ్చేసి అప్పుడు ముగ్గులు పెట్టారు. అంటే ఐదో రోజు నిమజ్జనం ఉంది, లడ్డు వేలం పాట ఉంది, అలాగే ముగ్గులు పోటీలు. మళ్ళీ ఈ 4 రోజులు ఆడిన వాళ్లకు అందరికీ గిఫ్టులు అన్నీ ఆ రోజే పెట్టుకున్నారు. అందుకే హడావుడి అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది నిమజ్జనం అయ్యేటప్పటికి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే 6, 7 అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ముగ్గులు అయితే వేస్తున్నారు. అదే రోజు ఐదో రోజు ముగ్గులన్నీ మొదలు పెట్టేశారు. అందరికీ ఒక రోడ్ మొత్తం క్లీన్ చేసి దాని మీద పసుపు కలర్ వాటర్ చల్లి అది కూడా క్లీన్ చేసి దాంట్లో డబ్బాలుగా షేప్ వేశారు. అంటే ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కరు వేయాలని చెప్పేసి చాప్లీస్తో గీరి ఎవరికి కావాల్సిన సైజు ముగ్గులు ఎవరు వేస్తారో వాళ్ళైతే చేసేస్తున్నారు. ముగ్గులైతే స్టార్ట్ చేశారు. ఒక 40 నిమిషాల టైం అయితే ఇచ్చారు. ఇంకా ముగ్గులు అయిపోతున్నాయి, ఇంకా కొద్దిగా అయితే ఉన్నాయి అని చెప్పేటప్పటికి డ్యాన్స్ పోటీలు పొద్దున అనగా రాత్రి అయితే డ్యాన్స్ వేశారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చాలా బాగా జరిగింది. అది కూడా వీడియో తీసాను. ఇక్కడ వచ్చేసి ముగ్గులు కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, అన్ని వెరైటీ ముగ్గులు అయితే వేశారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు అయితే వేశారు. ఒక్కొక్క ముగ్గు ఒక్కోలా ఉంది. చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి ముగ్గు వేసినట్టున్నారు. ఒకడు వచ్చేసి వినాయక చవితి, ఇంకొకరు వచ్చేసి వినాయకుడే చాలా ఉన్నాయి. వినాయకుడు తామర పూలో కూర్చున్నట్టు, శివలింగము. జడ్జెస్ అయితే అన్నీ చూస్తున్నారు. ముగ్గులు అయిపోయాయి, వాళ్ళు కంప్లీట్ అయిపోయింది. 40 నిమిషాల టైము. అందరు దూరంగా వచ్చేసారు. జడ్జెస్ అయితే ఎలా వేశారు ఏంది అని విజిట్ అయితే చేస్తున్నారు. జడ్జెస్ చూస్తున్నారు. కానీ ముగ్గులు అయితే సూపర్గా ఉన్నాయి. వినాయకుడు, ఇక్కడ కూడా వినాయకుడు విగ్రహం వేశారు. ఇక్కడ వచ్చే శివలింగం, అమ్మవారి బొమ్మ, అలాగా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు అయితే వేశారు. ముగ్గులు అయితే సూపర్గా ఉన్నాయి. గిఫ్ట్ ఎవరికి వచ్చింది ఏంది అనేది నేను వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా ఆ రోజు ఫుల్గా రష్ ఉంది ఇక్కడ, చేయడానికి వీడియో కుదరలేదు. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.